నాకు జీవనాన్ని కలిగిస్తున్నాయి. అంటే చూడండి, ఈ పంచభూతాలు పంచేంద్రియాలై నీ నిశ్వాసాన్ని శ్వాసిస్తూ ఉన్నాయి. సో మనిషి కూడా దేనికి ఆశించకుండా కేవలం ఇంత జ్ఞానమైనటువంటి మనిషి ఎటువైపు ప్రయాణం చేస్తాడు? దేనికోసం ఈ ప్రయాణం? తులిన మత్తులో తూలుతున్న ఈ దేహాలు దేనికోసం ప్రయాణం చేస్తున్నాయి? ధనం కోసం ప్రయాణం చేస్తానయా? ధర్మం కోసం ప్రయాణం చేస్తానయా? మనిషి మనుగడ కోసం ప్రయాణం చేస్తున్నాయా? మనిషికి కావాల్సింది ఏంటిది? ధనం కావాలా? ఆస్తులు కావాలా? ఏం కావాలి? మనిషికి జాలి, దయ, కరుణ, ప్రేమ అనేటివి ఉన్నప్పుడు మాత్రమే భూమి మీద మనిషి సజీవంగా బ్రతుకున్నట్టు లెక్క. ఈ పంచభూతాలను శాసించి నువ్వు దేన్ని శాసిస్తాను అనుకుంటున్నావు? దేన్ని శాసించలేవు. నీ మరణాన్ని నువ్వే రాసుకుంటున్నావు. సో మనిషి ఇప్పుడు ఎంతవరకు బ్రతకాలో అంతవరకే బ్రతకాలి. ప్రతి ప్రాణి చూడు, ఒక మనిషి అన్నోడే వెజ్ తింటాడు, నాన్ వెజ్ తింటాడు, ఒక మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. అదే జీవులు చూడండి, కేవలం వెజ్ తిని మాత్రమే వాడి యొక్క ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి. కానీ మనిషి అన్నోడు ఎందుకు ధర్మాన్ని నిర్వర్తించట్లేదు? భూమి మీద బ్రతకాలనుకుంటున్నావా, లేకపోతే నీ మరణాన్ని నువ్వే రాసుకోవాలనుకుంటున్నావా? దేనికోసం? ఆ గుట్టలో తోడదామా, తోడి మట్టి అమ్ముకుందామా, లేకపోతే మనుషులను అజ్జేసి ధనం కూడా పెట్టుకుందామా? ఎటువైపు ప్రయాణం చేస్తానమ్మా? ఎప్పుడు ధర్మం వైపు ప్రయాణం చేసినప్పుడే ఈ మనిషికి భూమి మీద ఆ ధర్మం నేను గుర్తించి నీకు ప్రాణభిక్షగా పెడుతుంది అనే సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి మనుషులు. ప్రస్తుతం మానవ సరళి ఏటు పోతుంది? మత్తు వైపు ప్రయాణం చేస్తుంది. మత్తుకు మాదక ద్రవ్యాల వైపు ప్రయాణం చేస్తుంది యువత. మత్తుకు మాదక ద్రవ్యాల వైపు ప్రయాణం చేస్తుంది. విద్య లేనివాడు వింత పశువు అయినప్పుడు ఇంత ఉన్నతమైన చదువులు చదువుకొని కూడా ఈ మత్తు కోసం ప్రయాణం చేస్తుండే మన యువత. విద్యార్థుల దారులు ఏటు పోతున్నాయి? విద్యార్థుల దారులు జ్ఞానం వైపు ప్రయాణం చేయాలా, అజ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నాయి. మూఢనమ్మకాల వైపు ప్రయాణం చేస్తున్నాయి. రాజకీయం ప్రజల్ని ఎలా వాడుకుంటున్నారు? రాజకీయం వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటున్నాయి. అంటే నేను బ్రతుకు సరిపోద్ది, ఇంకెవరు బ్రతకడానికి అవసరం లేదు అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఈ రాజకీయ వ్యవస్థ. అలా కాకుండా ఈ రాజకీయ వ్యవస్థ ఈ భూమి మీద ఉన్న పంచభూతాలను రక్షించేటువంటి మార్గాన్ని ఈ రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే అడ్జేస్తుందో, అంటే ఎప్పుడైతే వీటిని పంచభూతాలను కాపాడుకునేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుందో ఈ మానవారికి, అప్పుడు మాత్రమే ఈ జనాభా, ఈ మనుషులు వీళ్ళంతా సురక్షితంగా రక్షించుకోవాలి. ప్రస్తుతం సమాజంలో మనుషులకు విలువ ఉందా, పశువులకు విలువ ఉందా? ప్రస్తుతం మనుషులకి విలువ లేదు. ఎందుకు విలువ లేదు అని అంటే, ధనమున్నోడికే విలువ ఉంది, ధాన్యం ఉన్నోడికే విలువ ఉంది. పశువులకు అంటే ఇవాళ మనం దానికి ఇలా ఒక అన్నం పెట్టినామంటే రేపు పొద్దున మళ్ళీ మన గడప ముందుకు వచ్చి అది అన్నం తింటుంది, అది మనకు విలువనిస్తుంది. సో పశువులకే విలువ ఉంది, మనుషులకు విలువ లేదు. మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి. ఈ సమాజాన్ని మార్చాలంటే ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి, ఒక జ్ఞానమైనటువంటి శక్తి రావాలి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి రావాలి. ఆధ్యాత్మికమైనటువంటి శక్తి వచ్చినప్పుడు మాత్రమే ఈ రాజకీయాల్లో మార్పులు వస్తాయి. మనుషులను కాపాడే శక్తి రావాలి. ఏ రాజకీయ వ్యవస్థలో అయినా కానీ, ఏ పార్టీలో అయినా కానీ మనిషి లోపల మనిషి గౌరవించుకున్నటువంటి శక్తి రావాలి. ప్రస్తుతం సమాజంలో ఉదయాన్నే తలంటు స్నానం చేసి గుడిలోకి వెళ్ళి ఆ దేవునికి మొక్కులు చెల్లించుకొని విధుల్లోకి, వివిధ పనుల్లోకి వెళ్తారు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ నాయకుల్ని కలవడానికి క్యూ కడుతున్నారు. గుడిలోకి ప్రజలు పోవడం తక్కువ ఉంది. దీని గురించి మీ కామెంట్. అయితే ప్రతి మనిషి తన దేహంలో దేవాలయాన్ని నిర్మించుకున్నప్పుడు మాత్రమే తనకి దేవుడు అనేటోడు కనబడతాడు. అది ఏ దేవుడైనా, అంటే ఇది ఆత్మలింగం, దివ్యలింగం. ఆత్మలింగం అంటే ఇప్పుడు ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు కూడా అది ఒక జ్యోతిర్లింగం లాగానే
ప్రవర్తిస్తూ మానవాళిని రక్షిస్తూ ఉన్నది. అలాగే ఈ రాజకీయ వ్యవస్థలో కూడా ఒక జ్యోతిర్లింగం లాగా, అంటే మనుషులను కూడా రక్షించే శక్తిని కూడా వాళ్ళు పొందాలనేది నా ఉద్దేశం. అంటే గ్రామాలలో వృద్ధులు తల్లి తండ్రుల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ఈ సమాజంలో? వృద్ధుల పరిస్థితి అని అంటే గ్రామాలలో మత్తుకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ యువత నాకు డబ్బులు కావాలి అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో వేసి మానవతా విలువల్ని కోల్పోతూ వాళ్ళ యొక్క రక్షణ లేకుండా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఎట్లా తయారు చేసుకుంటున్నారంటే పూర్వం విద్యార్థుల్లో కానీ చదువుకున్న పిల్లల్లో కానీ వాళ్ళ కూడా మర్యాద అనేది, ప్రవర్తన అనేది చాలా చక్కగా ఉండేది. ఇప్పుడు అలాంటిది లేదు, అలాంటి పరిస్థితులు లేవు, అలాంటి కొరవాడిపోతున్నాయి. హాస్టల్లో చదువుకుంటున్నారు, హాస్టల్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. హాస్టల్ ఫుడ్కి అలవాటు పడి హాస్టల్లో ఏం తింటున్నారో, బేకరీలలో ఏం తింటున్నారో, ఫాస్ట్ ఫుడ్కు అవి ఇవి అలవాటు పడి ఇక్కడ అమ్మమ్మ, తాతయ్య, నాన్న, తల్లి, తండ్రి అనేటువంటి విలువలను కోల్పోయి వాళ్ళను విచక్షణ రహితంగా కొట్టడం కానీ, ధనం కోసం వాళ్ళని హింసించడం కానీ అలాంటివి జరుగుతుంది. ప్రజాధనాన్నే ప్రజలకు వివిధ రూపాల పింఛన్లు ఇస్తామంటూ ఆశలు చూపుతున్న రాజకీయ నాయకులు, అంటే మన సంపదన, మన ధనాన్ని మనకి ఇచ్చే కోసం వాళ్ళు రాజకీయ అవతారం ఎత్తుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? రాజకీయ అవతారం అని అంటే తను బ్రతకడం కోసము రాజకీయ అవతారం ఎత్తున్నాడు. కేవలం తను బ్రతకడం కోసమే రాజకీయ అవతారం ఎత్తున్నాడు. తను బ్రతకడం కాదు. ఒకప్పుడు పూర్వము రాజులు, యోధులు వాళ్ళు జనం కోసం మాత్రమే బ్రతికారు. జనం కోసం బ్రతికి వాళ్ళకు కేవలం అన్నం తింటా అంటే ఆహారం కోసం తలను సమర్పించేవాళ్ళు, ఒక చెంబును సమర్పించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి తలలు లేవు, అలాంటి చెంబులు లేవు. ఇప్పుడు ఏమైందనంటే పేపర్ ప్లేట్లు, ఇవి కుక్కలు చింపిన విస్తరలాగా అయిపోయింది ఇప్పుడున్న మానవాళి సమాజంలో ఉన్న బ్రతుకులు. అంటే ప్రస్తుతము రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయి? రానున్న రోజుల్లో అని అంటే ఇప్పుడు ఒక వర్గం కోసమే ప్రయాణం చేస్తుంది రాజకీయం, ఒక వర్గం కోసం కాదు. యావత్ మానవాళి కోసం ప్రయాణం చేసినప్పుడే రాజకీయంలో మార్పు వస్తుంది. మార్పును వాళ్ళే తెలుసుకొని ఈ సమాజంలో ఎలా మెదలాలి, ఎలా ఉండాలనేటువంటి సందర్భాన్ని ఈ పబ్లికే వాళ్ళకు గుర్తు చేస్తారు రాబోయే రోజులలో. ఇంత కుళ్ళు సమాజము అంటున్నారు, దీని గురించి మీరు ఏమంటారు? ఇదంతా కుళ్ళు సమాజం అని అంటే ఇప్పుడు కేవలం తనను తాను బ్రతకడం కోసం తాను ఎటువైపు ప్రయాణం చేస్తాడో తనకే తెలియదు. అట్లాంటప్పుడు ఈ సమాజాన్ని కుళ్ళు సమాజం అని అనడంలో ఇది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ కుల మతాల సంబంధాలు పోయి మొత్తం టోటల్గా ప్రేమ పెళ్ళిళ్ళు, అక్రమ సంబంధాల వైపు దారితీస్తున్న యువతకు మీ సందేశం? ప్రేమ పెళ్ళిళ్ళు, అక్రమ సంబంధాల వైపు దారి మల్లుతున్న వారి గురించి మీ సందేశం? ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఈ సమాజంలో ప్రేమ పెళ్ళిళ్ళు జరగాలి, కులాంతర వివాహాలు జరగాలి. సమాజంలో మానవతా విలువలు కలిగి మనిషి పట్ల ద్వేషాలు, రాగద్వేషాలు లేకుండా తాను కూడా మనిషే ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు, తాను కూడా జీవిస్తున్నాడు. వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ, అంటే మేము బ్రతకగలం అనేటువంటి స్వేచ్ఛను, సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తారు. అది కూడా తల్లిదండ్రులు గుర్తించాలి. అట్లా గుర్తించినప్పుడు మాత్రమే వాళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయి. అంటే విద్యను బోధించే ఉపాధ్యాయుల గురించి మీ సందేశం? విద్యను బోధించే ఉపాధ్యాయుల గురించా? తల్లివి నీవే, తండ్రివి నీవే, త్వమేవ మాతా చ పితా చ సకలం బంధువు నువ్వే. అంటే నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా మిత్రుడు నువ్వే, నా బంధువు నువ్వే అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేసి విద్యను అభ్యసించినప్పుడు మాత్రమే విద్య తనకు దగ్గరగా ఉంటుంది, తనని ఉన్నత శిఖరాలకు లేపుతుంది, ఒక విద్యావంతుని చేస్తుంది. అట్లాంటి సందర్భంలో ఈ లోపల మానవతా విలువలు మరిచినటువంటి ఉపాధ్యాయులు మానవతా విలువలు మరిచి ఒక రకమైనటువంటి ఫీలింగ్స్తోని పిల్లల పట్ల ఒక ఫ్యాషన్కి అలవాటు పడి వాళ్ళు ఒక రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. రాబోయే రోజులలో ఈ విధ్వంసం ఇంకా ఏ రకంగా ఉండబోతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అంటే ఇప్పుడు మానవ సంబంధాల మనిషి సంబంధాల కొనసాగేటి మనిషి సంబంధాలు, ఎందుకంటే తనకి ఆర్థికంగా బ్రతకడం కోసము, ఎలాంటి అవసరాల కోసము, ఆర్థికంగా తను నిలవడం కోసము అలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు యువత. అలాంటి చేయడం తప్పు. అంటే ప్రస్తుతం నీతి, న్యాయం, ధర్మం
అడుగులు ఎలా ఎటుపోతున్నాయి? నీతి న్యాయం ధర్మం అడుగులు ఎడిపోతున్నాయి అని అంటే మత్తులో ప్రయాణం చేస్తున్నాయి. మత్తులో ప్రయాణం చేస్తున్నాయి. నీతి మనిషి శివం మనిషి బ్రతికినప్పుడు మాత్రమే మనిషిగా ప్రవర్తిస్తాడు. శవం అయిపోయిన తర్వాత తన యొక్క ప్రవర్తన అనేది తెలిసిపోతుంది. తను మంచోడు అయితేనేమో దేవుడు అని అంటాడు, తను చెడ్డోడు అయితేనేమో వాడు చెండాలుడు అని అంటారు. అంటే మనిషి గౌరవంగా బతకాలంటే డబ్బు ముఖ్యమా, పేరు ముఖ్యమా? మనిషి గౌరవంగా బ్రతకాలంటే డబ్బు ఒక్కటే కాదు, గౌరవం ముఖ్యం. గౌరవం ఉన్నప్పుడు డబ్బు తానే తన దగ్గరికి వస్తుంది. గౌరవం అనేది ముఖ్యం. సమాజంలో మద్యపానానికి అలవాటు పడిన వారి సంఖ్య ప్రతి ఇంటిలో 99% ఉంటుంది. అది ఎంతవరకు కరెక్టు మానవ మనుగడకు? ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇందాక, పంచభూతాలను రక్షించలేని మనిషి తనను తాను ఎలా రక్షించుకుంటాడు? పంచభూతాలను రక్షించినప్పుడే అవి పంచేంద్రియాల నిన్ను శ్వాసిస్తాయి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో, కొన్ని సందర్భాలలో మనకి ఈ ప్రళయమే గుర్తు చేసింది. కరోనా కల్లోలంలో రాలిన కన్నీటి చుక్కల మరణాలు ఎన్నో నా దేశంలో, నా పల్లెల్లో. అంటే చూడండి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ పంచభూతాలను రక్షించుకోలేని మనిషి దేనికోసం ప్రయాణం, దేనికోసం మనవాడు సాగిస్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచభూతాల మీద ప్రయాణం చేయాలి. పంచభూతాలను రక్షించుకున్నటువంటి సందర్భాన్ని రాజకీయ వ్యవస్థ గుర్తు చేసుకోవాలి. డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం మంచిదా చెడ్డదా? డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం అని అంటే ఇప్పుడున్న ఈ సమాజంలో ఆర్థికంగా బ్రతకలేని వ్యవస్థలో చాలామంది అణగారిన వర్గాలు ఉన్నాయి. కేవలం రోజు కూలి కోసం కూలికి వెళ్ళి 100, 200, 500 కూడగట్టుకొని బ్రతికేటువంటి బ్రతుకులకు డబ్బులు ఇచ్చి ఈ రాజకీయ వ్యవస్థ తను ఓట్లు వేసుకొని తన స్వలాభం కోసం, తాను బ్రతకడం కోసం, తాను ఇతరులను హీనంగా ఒక డబ్బుకు, ఒక మద్యం కంటే అతి హీనమైంది ఈ డబ్బులు పంచిపెట్టడం. కన్న తల్లిదండ్రులు చనిపోయినా కానీ పోరు, కానీ రాజకీయ నాయకుడు పిలిస్తే పోతారు. దీన్ని ఏ సంబంధాలు అనుకోవచ్చు? మనుషుల పట్ల మానవతా విలువలు అడగంటిపోతున్నాయి. ఫస్ట్ తల్లిదండ్రులను విలువ ఇచ్చి సమాజంలో బ్రతకగలిగినప్పుడే ఈ సమాజం నిన్ను తాను గుర్తిస్తుంది. అప్పుడు మాత్రమే ఈ సమాజంలో మనుషులుగా గుర్తించబడతారు. అప్పుడు కూడా రాజకీయ నాయకులు కూడా తల్లిదండ్రులకు విలువ ఇచ్చినప్పుడే నా దగ్గర రాండి అంటే ఇంకా బాగుంటుంది. అనాథాశ్రమంలో వృద్ధులను పడవేస్తున్నారు కదా, ఎంతవరకు ఇది మానవ సంబంధాలు అనుకోవచ్చు? నవమాసాలు మోసి కానీ పెంచి ఈ భూమి మీద తల్లి తర్వాత తల్లి, ఈ నేల తల్లి తర్వాత నాకు తప్పటడుగులు వేయించిన తల్లి నన్ను కన్న తల్లినే నేను ఇవాళ ఈ రోజున వృద్ధాశ్రమం వేస్తున్నావు అంటే తనను తాను చంపుకున్నట్టే. ఈ మానవ విలువలు అనేటివి అడుగంటిపోతున్నాయి. ఈ మానవ విలువలను కూడా తట్టి లేపేటువంటి వ్యవస్థను తీసుకురావాలి ఈ రాజకీయ వ్యవస్థ. మోసాలు చేసేవారికి జైలు కొడుతున్నారు. ఎటుపోతున్నాం మనం? మోసాలు చేసేవారికే జై కొడుతున్నామని అంటే ఈ సమాజం ఒక తను బ్రతకడం కోసం ఇతరులు ఏమైనా పర్వాలేదు, ఇతరులు హింసించబడ్డా పర్వాలేదు, ఇతరులు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను బ్రతుకు సరిపోతుంది అనుకున్నప్పుడు తనకు కూడా ఏదో ఒక రోజు మరణం ఉంటుందని తను గ్రహించాలి. ఎందుకంటే ఈ సమాజంలో తనొక్కడే బ్రతకడానికి ఈ వ్యవస్థను అజ్జేయలేదు. ఇతరులను బ్రతికించినప్పుడే తను కూడా సజీవంగా ఉన్నట్టు ఈ వ్యవస్థ ప్రస్తుత రాజకీయంలో అతను ఒక గుండా అని ఉండాలి, డబ్బు అన్న ఉండాలి, లేకుంటే ఒకరిని హత్య చేసేంత ధైర్యం అన్న ఉండాలి. అలాంటి వారికి రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. దీని గురించి మీ కామెంట్? ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో తనకు తాను నిలదొక్కుకోవడానికి ఏ మనిషి అయినా పర్వాలేదు అన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఈ రాజకీయ వ్యవస్థ. తను నిలదొక్కుకోవడానికి మాత్రమే. తను రౌడియా, గుండా, తను నక్సలైట, తను బందిపోట, ఇవన్నీ రాజకీయ వ్యవస్థ గమనించట్లేదు.
మనుషులం అనే కాడ మనం బట్టలు దొరుకుంటున్నాం, పశువులు బట్టలు దొరుకోవడం లేదు. మనుషులకు పశువులకు ఉన్న తేడా ఏమిటి? మనుషులకు పశువులకు అని అంటే, మనిషి జ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించి తను బ్రతుకుతూ ఇతరులను బ్రతికిస్తూ ఒక నాగరికత అటువంటి సమాజాన్ని, నాగరికత వ్యవస్థను తయారు చేసినటువంటి మనిషి ఇవల్ల సజీవంగా మనిషి రూపంగా బ్రతుకున్నాడు, ఒక జ్ఞానంగా ఉన్నాడు. పశువుకు మాటలు రావు, కానీ అది ఏం చెప్పినా చేస్తుంది. అది చచ్చిపోయేదాకా మనకు సేవ చేస్తూనే ఉంటుంది. మనిషికి పశువుకు ఉన్న తేడా ఏంటిదని అంటే, తనలో విశ్వాసం ఉంటుంది, మనిషిలో విశ్వాసం ఉండదు. ఈరోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, తెల్లారేసరికి ఏ పార్టీలోకి మారుతారో తెలియదు. అలాంటి స్వార్థ పూరితమైన రాజకీయ నాయకుల గురించి మీ అభిప్రాయం? ఈరోజు నేను కూడబెట్టుకున్న ఆస్తులను కాపాడుకోవాలనంటే ఏ పార్టీలో పోయినా పర్వాలేదు, ఈ ఆస్తుపాస్తులు కాపాడుకొని నేను బ్రతకాలి అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాయి. రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలి? ఇది రాముడు పుట్టిన దేశం అని అంటున్నాం మనం. ఈ ధర్మం కోసం ప్రయాణం చేసే రాజకీయ వ్యవస్థను తయారు చేసే రాజకీయ నాయకుడు కావాలి. అంటే భూపాలపల్లి నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే శాసనసభ్యులుగా కొనసాగిన సిరికొండ మధుసూదనాచారి గారి గురించి మీ అభిప్రాయం? తాను ఎంతో దాన ధర్మాలు చేశాడు. ఒక రవాణా వ్యవస్థను భూపాలపల్లి గనుల మూతల ధ్వని శబ్దాలతో దద్దరిల్లుతున్న భూపాలపల్లినే దుమ్మునే శ్వాసగా పీలుస్తూ అనునిత్యం బ్రతుకున్న పల్లెలు, శ్వాసగా పీలుస్తున్నటువంటి పల్లెల్ని ఇలా సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి గనుడు. ఈ పల్లెలకి రోడ్లు, రవాణా వ్యవస్థను ఒక ఆర్థికంగా నిలబెట్టిన వ్యక్తి అని అంటే తను మాత్రమే. ఎవరు? మధుసూదనాచారి. అంటే ఇప్పుడు సరే, భూపాలపల్లి జిల్లా గురించి మీ అభిప్రాయం? జిల్లా చేశారు కదా, ఎవరు చేశారు, ఏమిటి చేశారు, ఎలా ఉన్నది, ఆయన కష్టం ఎలా ఉంది అంటే అలాంటి వారికి రానున్న రోజుల్లో వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది? భూపాలపల్లిని జిల్లా చేసినటువంటి గనుడు మాత్రము, ఈ ఘనత మాత్రము టీఆర్ఎస్ గవర్నమెంట్కి దక్కుతుంది. ఎందుకంటే 23 జిల్లాల తెలంగాణను 10 జిల్లాలుగా చేసి వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థను నిర్మించి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలను, ఏ జిల్లాకు ఎంత పెట్టాలి, ఎంత అడ్జస్ట్ చేసుకోవాలనేటువంటి సందర్భాన్ని గుర్తు చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ గవర్నమెంట్కే దక్కుతుంది. భూపాలపల్లి నియోజకవర్గం మధుసూదనాచారి గారి హయాంలో ఏం జరిగింది, ఎలా ఉండబోతుంది ఆయన భవిష్యత్తు? మధుసూదనాచారి గారు అంటే మన ఏరియా నుంచి వెళ్ళి ఇటు స్పీకర్గా నియామకమయ్యి చాలా అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు, చాలా విభిన్న వర్గాలకు, నాది ఈ కులము, నాది ఆ మతము అనేది కాకుండా చాలామందికి సేవ చేస్తూ ఒక సేవా దృక్పథంతో రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చినటువంటి గనుడు మధుసూదనాచారి మాత్రమే. అంటే ఆయనకు ఈ జిల్లా ఏమైనా రుణపడి ఉండే అవకాశాలు ఉంటాయా? ఆయన జ్ఞాపకం ఎలా ఉంది ఇప్పుడు? ఇవాళ మర్చిపోయేటువంటి ఈ మానవ మస్తిష్కంలో మంచి చేసిన పనులు ఎన్ని రోజులు గుర్తుంటాయి? చచ్చిపోయేదాకా ధర్మం కోసమే ప్రయాణం చేయాలి. ధర్మం కోసం ప్రయాణం చేసినప్పుడే ఈ భూపాలపల్లి జిల్లా కాదు, యావత్ ప్రపంచం తనను కీర్తిస్తూనే ఉంటుంది. పార్టీలు మారుతున్న రాజకీయ నాయకుడు, ఎలక్షన్స్ వచ్చాయి కదా, అవకాశం కోసం వస్తున్నారు. వాళ్ళను ప్రజలు ఎలా స్వీకరించబోతున్నారు? ఎలా స్వీకరించబోతున్నారు అని అంటే, ఆ పార్టీలో ఉండి ఆర్థికంగా తను ఏమో ఆ పార్టీ ఏం చేసిందో, ఆ పార్టీ కోసం తను ఏం పని చేసిండో, తను ఆ పార్టీ నిర్దేశించినటువంటి సందర్భాలు ఎన్నో వాటిని గుర్తుంచుకొని ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఆ పార్టీ కోసం పనిచేస్తూ, ఇతరులకు సేవ చేస్తూ, నా పార్టీ ఇలాంటి సేవ చేసింది, అపోజిషన్ పార్టీలోనైనా కానీ నిలదొక్కుని నేనున్న పరిస్థితుల్లో ఇలాంటి సేవ చేసిన అనేటువంటి సేవ దృక్పథాన్ని గుర్తు చేసేటువంటి రాజకీయ నాయకుడు అయితే బాగుంటుంది. సార్, చివరగా ఇప్పుడు ప్రస్తుతము ఎన్నికల ముందు రాజకీయ నాయకులు
ఇవి చేస్తాము అవి చేస్తామని వాగ్దానం ఇస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవి చేయరు. అలాంటి వాళ్ళని ఏమనుకోవచ్చు? ఇవి చేస్తాము అవి చేస్తాము అని అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాటలు అవే. ఏ ఒక్కరు కూడా నేను ఇది చేయ అది చేయ అని చెప్పరు. అన్నీ మంచిగా చేస్తాను, నేను ఈ సమాజం కోసం ఏదైనా చేస్తాను, అది చేస్తా ఇది చేస్తా, ఆర్థికంగా మీకు డెవలప్ అయ్యేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తానని చెప్తా అంటారు. కానీ కేవలం తనను తాను నిలదొక్కుకోవాలంటే తాను కేవలం ధర్మాన్ని పాటిస్తే చాలు. ఎందుకంటే తనను తాను నిలదొక్కున్నట్టే. ఎందుకంటే ఈ యావత్ ప్రపంచం కాదు, ఈ జయశంకర్ జిల్లా కాదు, ప్రతి మనిషి తను ధర్మంతో బ్రతుకుతున్నాడు, తను ధర్మాత్ముడు అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ తన వెంటే ప్రయాణం చేస్తుంటారు. మీరు ఒక కవి లాగా మాట్లాడారు, ఒక రచయిత లాగా మాట్లాడారు, ఒక సామాజిక స్పృహతో మాట్లాడారు, సమాజానికి మంచి సందేశం అందించారు, విద్యార్థులకు చెప్పారు, రాజకీయ నాయకులు దిశానిర్దేశం చేశారు, ఓటర్లకు కూడా సూచన సలహా ఇచ్చారు. పోటీ చేసిన ఎమ్మెల్యేలకు, గెలిచిన ఎమ్మెల్యేలకు, ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కూడా మంచి సలహా ఇచ్చారు. మీ పేరేంటి, మీ ఊరేంటి, మీ జిల్లా ఏంటి? నాది జయశంకర్ డిస్టిక్, మాది మారుమూల ప్రాంతం, నాది వెలిశాల గ్రామము. నేను బ్రతుకుదెరువు కోసం ఒక 17-18 సంవత్సరాలు అవుతుంది. అక్కడ పవర్ ప్లాంట్లో చిన్న జాబ్ చేస్తూ ఇప్పుడు నేను ఆర్థికంగా నాది పేద కుటుంబం అయినప్పటికీ నిలదొక్కుని ఒక చిన్న జాబ్ చేసుకుంటూ నా జీవనాన్ని నేను కొనసాగిస్తున్నాను. మీ పేరు, ఇంటి పేరుతో సహా చెప్పలే. నా పేరు సురేష్, బోయిని సురేష్ నా పేరు. మా తండ్రి గారి పేరు బోయిని ఈదయ్య, మా అమ్మగారి పేరు బోయిని విజయ. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమాజాన్ని మాకు కేటాయించి చాలా చక్కగా కవులు, రచయితలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు చెప్పినట్టు ఒక సామాజిక స్పృహతో మీరు చెప్పారు. అన్ని విషయాలు ఇందులో 22 నిమిషాల్లో జరిగిన మీ సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో మాకు వెల్లడించినందుకు మా మేడారం టీవీ తరపున మీకు ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.